హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో నేను మీ ముందుకొచ్చాను. అదేంటి అంటే, ఒకవైపు రెసెషన్, కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ లేవు, ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ లేవు, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ అధఃపాతాళానికి పడిపోయినాయి అనేటువంటి ఈ సిట్యుయేషన్స్‌లో కూడా 10,00,000 నుంచి 15,00,000 డొనేషన్ కట్టి సీట్ల కోసము తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని అనేక కాలేజీల చుట్టూ పేరెంట్స్ కాళ్ళరిగిపోయేలాగా తిరుగుతూ, డబ్బులు కడుతూ ఉన్నారనమాట. ఎందుకు ఈ పరిస్థితి? ఒకవైపునేమో రెసిషన్, ఇంకొక వైపున సీఎస్‌సి పడిపోయింది. అది లేస్తదో, లేదో తెలీదు. ఇంతటి ఉపద్రవం కళ్ళ ముందు పెట్టుకొని గూడా వాళ్ళు సీఎస్‌సికి డొనేషన్ కట్టి మరీ చేరడానికి పేరెంట్స్ పరుగులు తోలుతూ ఉన్నారనమాట. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? దీనికి రీజన్ ఏంటనేది మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100% అన్ని టీవీల్లో వస్తుంది. ఎన్‌టీవీ, మా టీవీ, ఈటీవీ, ఆ టీవీ అని లేకుండా ఏ టీవీలో చూసుకున్నా గానీ, ఏ పేపర్‌లో చూసుకున్నా గానీ, సీఎస్‌సికి ప్లేస్‌మెంట్స్ పడిపోయినాయని ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఇది రెసెషన్ వల్ల పడిపోవడం గాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సీఎస్‌సిలో ఉద్యోగాల్ని భయంకరంగా కోతకొస్తుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. మరో కొన్ని కాలిక్యులేషన్స్ ఏం చెప్తున్నాయంటే, భారతదేశ వ్యాప్తంగా 55,00,000 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నట్లయితే, ఏఐ వల్ల ఇందులో అంటే రమారమిగా 50,00,000 ఉద్యోగాలు ఎగిరిపోతాయని కొన్ని అంచనాలున్నాయి. ఈ పరిస్థితిలో కూడా పేరెంట్స్ అటువైపు పరుగులు తోలుతూ ఉన్నారు. సో, దీని అంతరార్థం ఏమని మనం పరిశీలన చేసి చూసినప్పుడు, సీఎస్‌సి అనేది బాగా బతికి చెడ్డ రేవడి లాంటిది. అంటే సీఎస్‌సి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూర్వకాలంలో మంచి సంబంధాలొచ్చాయి, మంచి కార్లు కొన్నారు, మంచి ఇల్లు కొన్నారు. వాళ్ళ ఊరికి దర్పంతో, గౌరవంతో ఆ గౌరవాన్ని వాళ్ళు ఆ గ్రామస్తుల నుంచి గాని, వాళ్ళ నైబర్స్ నుంచి గాని, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి గాని, వాళ్ళ చుట్టాల నుంచి గాని వాళ్ళకి ఆ గౌరవం అనేది దక్కింది. దాన్ని చూసినటువంటి పిల్లలు వాళ్ళ మైండ్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. మేము గూడా ఆ స్థాయికెళ్ళాలి అని జెప్పేసి. అటు పేరెంట్స్ గాని, ఇటు పిల్లలు గాని ఈ విషయాన్ని ప్రగాఢంగా ఫిక్స్ చేసుకొనున్నారనమాట. సో, ఇది పడిపోయిందని ఒక పక్క చెప్తూ ఉన్నప్పటికి గూడా అనేక మంది ఎక్స్‌పర్ట్స్ ఓవర్‌లోడ్ అయిపోయిందండి. 2022, 2023, 2024 బ్యాచ్‌కి సంబంధించి కనీసం పట్టుమని ఒక 15-20% కూడా ప్లేస్‌మెంట్స్ అవ్వలేదు ఓవరాల్ కంట్రీ మీద తీసుకున్నప్పుడు. 15% అయినాయి ఎగ్జాక్ట్‌గా మాట్లాడితే. 85% మంది చదివినటువంటి విద్యార్థులు అంటే రమారమిగా ఒక 50,00,000 మంది గత 3 సంవత్సరాలలో బీటెక్‌లు, బీసీఏలు, ఎంటెక్‌లు మరియు ఇతర డిగ్రీస్ చేసి మళ్ళీ సాఫ్ట్‌వేర్ వైపు చూసేటువంటి వాళ్ళు 50,00,000 మంది ఎదురు చూస్తుంటే, వాళ్ళకి ఉద్యోగాలు మేము అమీర్‌పేట మార్కెట్‌లో ఉంటామండి. మాకు తెలిసినంత వరకు మేము ఒక 7 మంత్స్ నుంచి ఒక్క ప్లేస్‌మెంట్ కూడా రావట్లేదు. ఇంత క్రైసిస్ ఎదురు చూస్తున్నప్పుడు కూడా డబ్బులు కట్టి ఎగబడుతున్నారు కాలేజీల మీదకి పేరెంట్స్. అటువంటప్పుడు నేను చాలా మంది పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, "సార్ మీరు ఆల్టర్‌నేటివ్ చెప్పండి." సరే మెకానికల్‌కి వెళ్దాం అని అనుకున్నాం అనుకోండి. మెకానికల్‌కెళ్తే మెకానికల్‌లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు లేవు. పోనీ ఈసీఈకి వెళ్దాం అనుకున్నట్లయితే ఈసీఈ మార్కెట్ అనేది ఇండియాలో అంత స్టేబుల్ మార్కెట్ కాదు. అది తైవాను, జపాన్ కొన్ని కంట్రీస్‌కి పరిమితమైంది. ఇక్కడ ఈసీఈ యొక్క డిమాండ్ ఎంబెడెడ్ అండ్ వీఎల్ఎస్ఐలో అంత ఎక్కువ మంది ఉద్యోగాలు రావట్లేదు. ఒకవేళ వచ్చినా ప్యాకేజెస్ తక్కువున్నాయని చెప్తూ ఉన్నారు. పోనీ సివిల్‌కి పోదాం అన్నట్లయితే, ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎవరిని ఫీల్డ్ వర్క్‌కి సైట్ ఇంజినీర్‌గా పంపించేటువంటి మూడ్‌లో లేరు. ఇక ట్రిపుల్ ఈకైతే అసలు దాని గురించి కూడా ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్‌కెళ్ళాలనుకున్నటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి పేరెంట్స్ కొంతమంది అటువైపు మొగ్గు చూపుతున్నారు తప్ప, వాళ్ళకి కూడా గవర్నమెంట్ అనేది మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇటు రైల్వే జాబ్స్ లేవు. ఇప్పుడు ఈసీఈలో కూడా కమ్యూనికేషన్ జాబ్స్ కానీ, రైల్వే జాబ్స్ కానీ మాక్సిమం అది కూడా ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల కల్పన అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఇకపోతే డిగ్రీ పరంగా తీసుకున్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీల పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళు ఒక చైర్మన్‌గా ఒక డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే సంవత్సరానికి ఒక 10,00,000 కూడా మిగలట్లేదు వాళ్ళకి. అంటే వాటిని అధఃపాతాళంలో వాళ్ళ ఇన్‌కమ్ లెవెల్స్ పడిపోయినాయి. వాళ్ళకున్నటువంటి చిన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక చిన్న బిల్డింగ్ అద్దె బిల్డింగ్‌లో నడిచేటువంటి డిగ్రీ కాలేజీలో చదివితే అసలు ఎలాగో స్కిల్ వచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఆ డిగ్రీ కూడా చదవలేని పరిస్థితి. ఎటు పోవాలా అనేటువంటి అంతర్మదనం ఈరోజు పేరెంట్స్‌కి ఉంది. ఈ అంతర్మదనానికి ఒక కెరియర్ కౌన్సిలర్‌గా, కెరియర్ గైడ్‌గా నేను కొన్ని సమస్యల పరిష్కారాలు చెప్తానండి. అందరం చెప్తున్నాము కంపల్సరీగా స్కిల్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పేసి. మేము ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతాం అనమాట అమీర్‌పేటలో. ఈ ట్రైనింగ్ సెంటర్‌లోకి వచ్చినటువంటి ఫుల్ స్కిల్డ్ పీపుల్ అమీర్‌పేటలో 5,00,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళకి ఫుల్ స్టాక్ లాంటి స్కిల్స్ గానీ, లేకపోతే జావా లాంటి స్కిల్స్ గానీ, పైథాన్ లాంటి స్కిల్స్ గానీ, టెస్టింగ్ లాంటి స్కిల్స్ గానీ, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఏ స్కిల్ నేర్చుకున్నా సరే మార్కెట్‌లో ఓపెనింగ్స్ మాత్రం లేనే లేవు. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది
మీరు చాలామంది పేరెంట్స్ ఒక గొంతెమ్మ కోరిక కోసం వీళ్ళందరూ ఈ డబ్బుల కోసం పరిగెత్తున్నారనేది నా ఓవరాల్ అబ్జర్వేషన్. ఆ గొంతెమ్మ కోరిక ఏంటి అంటే, ఉదాహరణకి గోకరాజు కాలేజ్ తీసుకున్నట్లయితే నా దగ్గర ఒక 50 లక్షల ప్యాకేజ్ వచ్చిందని వాడు వేసుకుంటాడు. సీఎంఆర్ కాలేజ్ వాళ్ళేమో ఇంకో 40 లక్షలు వచ్చిందని వేస్తారు. లేకపోతే ఇంక ఎక్స్వైజెడ్ కాలేజ్ వాళ్ళేమో ఇంకెంత ప్యాకేజ్ వచ్చిందని. వీడి పర్సంటేజ్తో సంబంధం లేకుండా కాలేజ్ మొత్తం మీద అంత ప్లేస్మెంట్ ఎంతమందికి వచ్చి ఉంటుందండి? ఒక ఇద్దరికో, ముగ్గురికో, లేకపోతే ఒకడికో వచ్చి ఉంటుంది. వాడు ఎవడై ఉంటాడు? కౌన్సిలింగ్లో టాపర్ అయి ఉంటాడు, వాడు ఎంసెట్లో మంచి ర్యాంకర్ అయి ఉంటాడు, జేఈ మెయిన్స్లో కూడా మంచిగా పెర్ఫామ్ చేసినటువంటి వాడై ఉంటాడు. వాడికి వచ్చినటువంటి ర్యాంకును పట్టుకొని మీరు నారాయణ శ్రీ చైతన్యలో చేసి ఒక తప్పు చేస్తే మళ్ళీ తీసుకెళ్ళేసి మళ్ళీ డొనేషన్ కట్టేసి మీరు మీ బాధ్యతని ఒక కాలేజీ మీదకి నెట్టేస్తున్నారు. సో కాలేజ్ వాడు ఎప్పుడు కూడా కమర్షియల్గా ఆలోచిస్తాడు, నాకు ఎంతమంది వస్తున్నారు, ఎంత డొనేషన్ వస్తుంది, దాంతో నా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటామనే తప్ప. మీరు తెలివి కల్ల పేరెంట్స్ అయితే ఏం చేయాలన్నట్లయితే మీరు స్కిల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి, అదేవిధంగా కాలేజీ మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మేమందరం కూడా యూట్యూబర్స్కి అనేక మంది యూట్యూబర్స్ చెప్పేసరికి మరో కొత్త సంస్థలు పట్టుకొని వచ్చినాయి. నెక్స్ట్ వేవ్ టెక్నాలజీస్ అని, న్యూటన్స్ టెక్నాలజీ అని, లేకపోతే స్కేలార్ టెక్నాలజీ అని వీళ్ళు కొత్త మంది వచ్చారనమాట. వీళ్ళ దగ్గర చేస్తే ప్రాబ్లం ఏంది? వాళ్ళు డిగ్రీ ఇవ్వలేకపోతున్నారు. డిగ్రీ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీఎస్ అనేటువంటి బిట్స్ పిల్లల్లో ఆన్లైన్ డిగ్రీ ఇస్తున్నారు. భారతదేశం ట్రాన్సిషన్ పీరియడ్లో ఉందండి. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఆర్థోడాక్స్ ఎడ్యుకేషన్ పాలసీకి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఆర్థోడాక్స్ డిగ్రీ లేకుండా బయటకు వస్తే అది మళ్ళీ ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మీరు ఈ సంవత్సరం తెలంగాణలో మనం తీసుకున్నప్పుడు అందరి పిల్లలకి సిఎస్సిలో సీట్లు వస్తాయండి. ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దగ్గర దగ్గర 80,000 సీట్లు ఉన్నాయి. 80,000 మంది కన్నా సిఎస్సి ఎక్స్పెక్టేషన్ తీసుకునే అవకాశం లేదు. ఈ సంవత్సరం సెంట్రలైజ్డ్ స్లైడింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సిఎస్సి స్లైడ్ అయిపోయి అందరూ కూడా కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది స్కిల్స్ మీద, లెర్నింగ్ మీద, ప్రాజెక్టులు చేయడం మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఆన్లైన్లో మాలాంటి వ్యక్తులు, చెప్పేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీరు బెస్ట్ ఐఐటిని హైర్ చేసుకోండి, వాటి ద్వారా స్కిల్ని మళ్ళీ మీరు ఇంపార్ట్ చేసుకోండి. కాలేజీ మీద మాత్రమే భారం వేసి మీరు కాలేజీ వాళ్ళకి డబ్బులు కట్టేసి గమ్ముగా ఊరుకుంటే అందరికీ ప్లేస్మెంట్స్ రావు. కాబట్టి మీరు ఆలోచనలో మార్పు చేసుకోవాలని తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.